దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన కూడుకకు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సముఖములో ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపరిచిన వాక్యము, ప్రార్థన చేయటం వల్ల లాభం ఏంటి? చెప్పండి. ఈ అంశాన్ని అందరూ కూడా ప్రార్థన చేయటం వల్ల లాభం ఏమిటి? భక్తుడైన యోబు గారు ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. యోబు గ్రంథము 21వ అధ్యాయము 14 నుండి మనం చదివితే, భక్తిహీనులు ఏ విధంగా మాట్లాడుతారు, దేవుణ్ణి ఎరగని అన్యజనులు ఏ విధంగా మాట్లాడుతారు, అవహేళన చేసి వారు కొన్ని విషయాలు వారి వెనక ఉండి అపవాది కొన్ని విషయాలు బయలుపరుస్తాడు, మాట్లాడిస్తాడు. ఆ విషయాలు మనం చూస్తున్నప్పుడు ఈ అనుభవం మనకు కూడా కలిగే ఉంటుంది. ప్రార్థన చేస్తున్నావు, ఏం లాభం నీకు? మందిరంకి వెళుతున్నావు, ఏం లాభం నీకు? సమస్యలు వస్తున్నాయి, ఏం లాభం నీకు అనే విషయాలు ఎన్నో విధాలుగా మన క్రైస్తవ జీవితంలో ఒక్కసారైనా ఈ చేదు అనుభవం మనకు వచ్చే ఉంటుంది. నువ్వు ప్రార్థిస్తున్నావు, ఏ లాభం? నువ్వు మందిరంకి వెళ్తున్నావు, ఏం సాధించావు? ఈ రీతిగా మాట్లాడుతారు. చూడండి ఆ మాట 21వ అధ్యాయం, యోబు గ్రంథము 21వ అధ్యాయం 13 చదువుదామండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుచుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని వారు ఎవరితో మాట్లాడతారట? అలాగా దేవుడు తన జ్ఞానమైన వాక్యము ద్వారా బయలుపరిచి మాట్లాడి, అది తప్పు, ఈ మార్గంలోకి రా, అది సరైన మార్గము కాదు, నువ్వు వెళుతున్న మార్గం నీకు కరెక్ట్గా అనిపిస్తుంది ఇప్పుడు, కానీ తొదకది మరణమే. ఒకని దృష్టికి వాడి మార్గం కరెక్ట్గా అనిపిస్తుంది, వాడికి మంచి చెప్పినా కూడా చెడుగా ఎదురుగా అవుతుంటుంది. అది కరెక్ట్ కాదు, నువ్వు వెళుతున్న మార్గం, నీ జీవితం పాడవుతుంది, నీ కుటుంబం నాశనం అవుతుంది అని చెప్పినా వినని వారు ఎన్ని మార్లు గద్దించిన మాట వినకపోతే హఠాత్తుగా నాశనం అవుతారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభువు చెప్తున్న మాట, ఒక్క క్షణంలోనే వారు ఏమవుతారట? పాతాళమునకు దిగిపోదురు. వారు ఏమంటున్నారంటే దేవునితో సవాలు చేస్తూ అంటున్నారు, మాకు జ్ఞానం అవసరం లేదు, మాకు నీ బోధ అవసరం లేదు, మాకు ఎక్కడ సువార్త ప్రకటించిన అవసరం లేదు, ఇది భారతదేశము, ఇది హిందూ దేశం, ఇది మాకు సువార్త అవసరం లేదు అని సువార్త చేసే వారిని సహితము ఏం చేస్తున్నారు? ఈ రోజుల్లో పొమ్మంటున్నారు, దేవుని వాక్యం చెప్పొద్దంటున్నారు. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, యోబు గారు ముందుగా చెప్పారు ఈ మాట. ఏమని? జ్ఞానము వారి దగ్గరికి వచ్చినను, సత్యం వారి దగ్గరికి వచ్చి తలుపు తట్టినను, వారు సరైన విధంగా ప్రవర్తించక తలుపు తట్టిన వారు హృదయాలు తెరవక ఏమంటారట? మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్తారు. నీ మార్గము కూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదని వారు చెప్పుకుంటారు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి గలవాడవడు, మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయటం చేత మాకే లాభం కలుగును అని వారు చెప్పుకుంటారు. ఇక్కడి నుంచి మీ చూడాలి జాగ్రత్తగా. ప్రార్థన లేకపోతే మీ క్షేమము మీ చేతుల్లో లేదు. నీ వెనకెవరో పోరాడుతున్నారు ప్రార్థన చేయడంలో. ఆ ప్రార్థనే నీ కుటుంబానికి దేవుడు కంచిగా వేస్తాడు. దేవుడు స్తోత్రం చెబుతామండి. సో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యోబు గారితో మాట్లాడిస్తూ, వారి క్షేమము వారి చేతుల్లో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండును గాక. ఇది ఎవరి ఆలోచన? భక్తిహీనులైతే ఇలాగా మాట్లాడతారు. వారు ప్రార్థన ఎందుకంటారు, వారు వాక్యం ఎందుకంటారు, ఒక జ్ఞానం అవసరం లేదంటారు, ఒక సత్యం అవసరం లేదంటారు, మేము ఇలాగే త్రాగుతూ చచ్చిపోతాము, మా జీవితం మా ఇష్టం, ఇలాగే వ్యభిచార పాపం చేస్తాం, మా జీవితం మా ఇష్టం. ఇక వారి జీవితంలో దేవుని గురించిన ఆలోచన ఉండదు. అయ్యో దేవుడు బాధపడుతున్నాడు, నీకోసం ప్రాణం పెట్టి యేసు ప్రభువును మళ్ళా సిలువేస్తున్నావు. వారికి ఇదేం అవసరం లేదు. వారు ఎలా ఉన్నారంటే గుడ్డితనంలో వారు ఉన్నారు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే,
చూడండి, మాకే లాభం కలుగును అని దేవుని గురించి వారు ప్రశ్నిస్తున్నారు. ప్రార్థన చేస్తే మాకేం లాభం చెప్పండి. ప్రార్థన చేయడం వల్ల మనకేం లాభం చెప్పండి. ఈరోజు మనం పరిశుద్ధంగా జీవించడానికి ఏం కావాలి? ప్రార్థన కావాలి. ఈరోజు నువ్వు నీ పాత జీవితంలోకి వెళ్ళకపోతే నీ కుటుంబం ఎలా ఉంది? ఇప్పుడు నీ జీవితంలో క్షేమంగా ఉందా లేదా? నీ కుటుంబం దుఃఖం ఉందా? ఇప్పుడు సమాధానం అలా వచ్చింది. ఒకప్పుడు త్రాగుబోతుకున్న కుటుంబంలో ఇప్పుడు సమాధానం కలిగిన కారణం ఏంటంటే దేవుని వాక్యము, ప్రార్థన నీ జీవితంలో ఉన్న కారణంగా ఆ త్రాగుడు కూడా ఏమైంది? ఈ రోజుల్లో ఇప్పుడు నీకు బంద్ చేసుకున్నావు, దాన్ని మానుకోగలిగావు. ఎలా కలిగింది అది? దేవుని నీ జీవితంలో కార్యం చేసిన మూలంగా ఆ పాత స్వభావాన్ని నువ్వేం చేసుకున్నావు? యేసుక్రీస్తు ప్రభు వారి చేత సిలువ వేయబడిన తర్వాత నువ్వు పూర్తిగా మారిపోయావు. హల్లెలూయా. సో ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన లేని వారి కుటుంబంలో, ప్రార్థన లేని వారి జీవితంలో క్షేమం వారి చేతుల్లో లేదు. వారు చేయి దాటిపోయారు. ప్రార్థిస్తే దేవుని కుటుంబానికి తన హస్తం ఉంచుతాడు. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే హస్తం ఏమైపోతుంది ఇప్పుడు? కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. భక్తిహీనుల యొక్క యోచన, నాకు దూరంగా ఉన్నట్టు అర్థం ఏంటి? నాకు మీతో సంబంధం లేదు. ప్రార్థన చేయవారు, ప్రార్థన చేయని వారు సహవాసం చేస్తే మీ ప్రార్థన కూడా బలహీనమైపోతుంది. ప్రార్థించే గుంపుతో సహవాసం చేసి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా కొన్ని విషయాలు పట్టుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ప్రార్థన అసలు ఎందుకు చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి శిష్యులు అడుగుతూ వచ్చి అన్నారు, అయ్యా, బాప్తిస్మా యోహాను శిష్యులకు ప్రార్థన నేర్పించినట్లుగా మాకు నువ్వు ప్రార్థన నేర్పించమన్నారు. అందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థన చేయాలి అనేది చెప్పారు. ఆయన ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవునితో సంబంధం మనకు ఉండడానికి. హల్లెలూయా. దేవునితో మనకేముండాలి? ఎల్లప్పుడూ కూడా నిరంతరము సంబంధం కలిగి ఉండాలి. నిరంతరం ఆయనతో మనం మాట్లాడగలగాలి. ఎందుకంటే దేవుని బలిపీఠము దగ్గర మనం ప్రార్థించడం ద్వారానే మనం ఆయనతో సూటిగా మాట్లాడగలము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థన ఏ విధంగా చేయాలో ప్రభు చాలా స్పష్టంగా తెలియపరిచారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము మనం చూస్తున్నప్పుడు 6వ వచనం చదువుదాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎలా ప్రార్థించాలంటండి? అంటే బాప్తిస్మా యోహాను గారు తన శిష్యులకు ప్రార్థన నేర్పించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు గురించి దగ్గరకు వచ్చి శిష్యులందరూ అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రార్థించుడు ఎలా చేయాలి అని అడిగారు. అందుకు యేసు ప్రభు వారు ఉదాహరణ చెప్పారు. మీరు వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు, అందరూ చూడాలని ప్రార్థన చేయొద్దు, లేదా వీధుల మూలల్లోకి వెళ్ళి బహిరంగంగా అందరూ కనిపించేలాగా మీరు వ్యర్థంగా మాట్లాడొద్దు. అన్యజనులైతే పదే పదే ఒకే విషయాన్ని వారు తలస్తూ మాట్లాడుతుంటారు. మీరు అలా చేయవద్దు. మీరైతే ప్రార్థన చేయనప్పుడల్లా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయమన్నారు. హల్లెలూయా. ఎలా వెళ్ళాలంటండి? ఏకాంత ప్రార్థన. చెప్పండి అందరి మాట, ఏకాంత ప్రార్థన. చూడండి, ఏకాంత ప్రార్థన బహిరంగ విజయాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుందంట? ఏకాంతముగా ఎవరైతే ప్రార్థిస్తూ దేవునితో సమయం గడుపుతారో వారు బహిరంగముగా విజయాన్ని పొందుకుంటారు. ఎవరైతే ఏకాంతంగా పాపం చేస్తారో వారు బహిరంగముగా అపజయాన్ని పొందుతారు, నిందించబడతారు, అవమానపరచబడతారు. కాబట్టి ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యము. ఏకాంత పాపము అంతే భయంకరము. ఈ విషయాన్ని మనకు జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలు రాత్రి మనతో మాట్లాడుతున్న మాట, ప్రార్థన చేయడం వల్ల లాభం ఏంటంటే ప్రార్థన వల్ల దేవుడు మనకు బహుమానం ఇస్తాడు. చెప్పండి అందరూ ఏం చేస్తాడంటే ఆయన బహుమానము. ఆయన చెప్పిన మాట అదే, మీరు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని
రహస్యమందు చూచి మీ తండ్రికి మీరు ప్రార్థన చేయండి, అప్పుడు ఆయన మీకు ప్రతిఫలం ఇచ్చును. సో ప్రార్థన చేయడం ద్వారా లాభం ఏంటి? దేవుడు మనకి ఏమిస్తున్నాడు? ఆయన బహుమానం ఇస్తున్నాడు. సో ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థనతో దేవునితో సమయం గడపడం చాలా ప్రాముఖ్యం. అందుకని మనము ఏకాంతముగా ఉంటే దేవునితో ఎక్కువ సమయం మనము గడపగలగాలి. యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థన జీవితం మనం చూస్తున్నప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థన జీవిత విధానం మనం చూస్తే, ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండెను. హల్లెలూయా. ఏకాంత స్థలంలో యేసుప్రభువు ఏం చేసేవారు? ప్రార్థించేవారు. మనము కూడా గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని ఎవ్వరికి కనిపించకుండా మనం ఏం చేసుకోవాలని ప్రభు చెప్తున్నారు? మనం తలుపు వేసుకొని దేవుడితో సమయం గడుపుతున్నామని మనం ఎరిగి, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడని గుర్తెరిగి, దేవుడు మన ప్రార్థన చూస్తున్నాడని ఆలోచించుకొని మన తండ్రికి ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయాలి. ఒక తండ్రితో మాట్లాడినట్టు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం రాకపోతే ఏం చేయాలి? ఇదే ప్రశ్న మదర్ తెరెస్సా గారిని అడిగారు. మదర్ తెరెస్సా గారు మన భారతదేశంలో ఎంతోమందికి సేవలు అందించారు. ఆమె కుష్ఠరోగులను తాకి వారి రోగంలో ఉన్నప్పుడు కూడా వారికి సేవ చేసిన గొప్ప తల్లి మదర్ తెరెస్సా. హల్లెలూయా. మదర్ తెరెస్సా దగ్గరికి ప్రశ్న అడిగినప్పుడు ఏమడిగారంట? అమ్మా, ప్రార్థన చేయడం రాకపోతే ఏం చేయాలని అడిగారు. అందుకే ఆమె చెప్పిన జవాబు ఏంటంటే, ప్రార్థన చేయడం రాకపోతే ప్రార్థనే చేయమందామే. హల్లెలూయా. ప్రార్థన చేయడం రాకపోతే ఏం చేయాలంట? ప్రార్థన చేయడం రాకపోయినా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం రాకపోయినా ప్రార్థన ఎందుకు చేయాలంటే, నువ్వు చేసే ప్రార్థన మనుషుల కోసం కాదు, దేవునితో నువ్వు మాట్లాడుతున్నావని ఎరిగి ప్రార్థన చేయాలి. మైక్ ఇచ్చి ప్రార్థన చేయమ్మా, లేదా మైక్ లేకపోయినా ప్రార్థన చేయండి అమ్మా అనగానే నేను చేస్తానండి పాస్టర్ గారు అని ముందుకు వచ్చేవారుగా ఉండాలి. నాకు ప్రార్థన రాదు, ఎవరైనా ఏమని అనుకుంటారేమో, నాకు పాటలు రావు, ఎవరు నన్ను చూసి ఎగతాళి చేస్తారేమో, నేను నత్తివాడిని అని అనుకోవద్దు. దేవుడు నత్తివాడైన మోషేని దేవుడు ఎన్నుకొని ఒక గొప్ప ప్రవర్తగా దేవుడు తన సన్నిధిలో వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో మనకి నెత్తివారమనో, మనం చిన్నపిల్లలమనో, మన బాలురమనో సాకులు చెప్పకుండా దేవునితో మనందరము కూడా మాట్లాడదామో గాక. దేవునితో మనము సూటిగా మాట్లాడే అవకాశం దేని ద్వారా దొరికిందంటే ప్రార్థన ద్వారా దొరుకుతుంది. హల్లెలూయా. సో ప్రార్థన చాలా ప్రాముఖ్యం. అది కూడా సంఘముగా ప్రార్థన చేయడం ప్రాముఖ్యమే, కుటుంబ ప్రార్థన చేయడం ప్రాముఖ్యమే. అంతకంటే గొప్పదైన బహుమానం ఎక్కడ దొరుకుతుంది నీకు? ఏకాంత ప్రార్థన. ఈరోజు ఎంతమంది ఏకాంత ప్రార్థన చేస్తున్నారు? ఏకాంత ప్రార్థనలో మీరు దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలుగుతున్నారా? సమయం తెలియకుండా గడపగలుగుతున్నారా? కరెంట్ ఉందనో లేదనో ఏమీ తెలియకుండా దేవునితో సమయం గడపగలిగితే ఆ జీవితము దేవునికి చాలా ఇష్టము. హల్లెలూయా. అబ్రహాము ఏకాంతముగా దేవునికి దొరికినప్పుడు దేవుడు అతనితో మాట్లాడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. యాకోబు రాత్రంతా దేవుని దగ్గర గడిపాడు కాబట్టి ఒక్కడిగా దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. హన్నా కూడా దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థించింది కనుకనే దేవుని ప్రసన్నత పొందుకుంది, దేవుని బహుమానం పొందుకుంది. మనం ఏకాంత ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని గమనిస్తుంటాడండి. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యము, ఏకాంత ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యం. సో ఇప్పుడు ఏకాంత ప్రార్థన మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఎవ్వరూ కూడా కనబడని చోటికి అరణ్య ప్రదేశమునకు వెళ్ళిపోయి, ఇంకా చాలా చీకటి ఉండగానే, ఈ మాట అందరూ ఆలోచన చేయండి, ఉదయం లేవగానే ఇప్పుడున్న దౌర్భాగ్య స్థితి సెల్ ఫోను. లేవగానే సెల్ ఫోన్ టైం చూసుకోవడం, దాంట్లో సమయం గడపడం, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఓపెన్ చేసుకుని ఎప్పుడో నీకు గుర్తొచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నావు. అది నీకు దూరం అవును గాక. నువ్వు దాంతో సమయం గడపడం కాదు. ఉదయం లాగా ఏం చేయాలి? ఉదయం లేవగానే మోకరించి ప్రార్థించాలి. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు ఉదయం లేవగానే ఇంకా చీకటి ఉండగానే లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి
తండ్రితో సమయం గడిపే ఒక అవకాశము దేవుడు యేసుప్రభు వారితో అలా గడుపుతూ ఉన్నారు. ఈ రోజున మన పాపం జయించడానికైనా, మన కుటుంబంలో ప్రేమ రావడానికైనా, మనకి విశ్వాసం వృద్ధి చెందడానికైనా, మన ఆత్మీయతలో ఇంకా బలంగా ఎదగడానికైనా ఒకే ఒక్క మార్గము, అది ప్రార్థనే. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే నీకు క్షేమము లేదు, నీ కుటుంబానికి క్షేమము, నీ జీవితానికి క్షేమము. నీ మీద ఎల్లప్పుడూ దాడి చేస్తూనే ఉంటాడు. వాడికి చిక్కిన వారు అంటారు ఈ మాట, ప్రార్థన వల్ల నీకు లాభం ఏంటి? ప్రార్థన మానే, మందిరికి వెళ్ళడం మానే, బోల్డ్ పనులు ఉన్నాయి, నువ్వు వాక్యం చదవడం మానే, నీకు పని పాట లేదా? మందిరికి వెళ్తున్న పని పాట లేదా నీకు? నా కరోనా టైంలో 2023 సంవత్సరం అనుకుంటా, 2023 సంవత్సరంలో కరోనా అంత పూర్తిగా విపరీతంగా ఉన్నాయి, మందిరాలు మూతపడ్డాయి. అలాంటి సమయంలో ప్రార్థనలో దేవుని సందులో మెట్ట మధ్యాహ్నం కన్నీళ్లు కారుస్తూ ప్రార్థిస్తుండగా తలుపులు తెరిచి ఒకరోజు ఒక మాట అన్నారు. ఏమంటే, నువ్వు ప్రార్థన చేస్తే కరోనా తగ్గిపోద్దా? ఇలాంటి సవాళ్ళు నీకు ఎదురవుతున్నట్టు అర్థం ఏంటి? వాడు గుచ్చుకుంటుంది అక్కడ. ఎవరికి? ప్రార్థన చేస్తే ఎవరికి భయం? అపవాదికి భయం. వాడు భయపడతాడు. నువ్వు ప్రార్థన లేకుండా అపవాది పో పో అంటే పోతాడా? వాడు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, వాడు మీ ఎదురుండి పారిపోతాడు. నీకు ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, నీ హృదయంలో వాక్యం లేదు, పాపంతో ఉన్నావు, అయినా పో అంటే వాడికి ఎందుకు పోతాడు? వాడు నవ్వుకుంటాడు పక్కన కూర్చొని. నీ గుమ్మములో ఉన్న విరోధులను పోరాడడానికి ఏం చేయాలి? జీవితంలో ప్రార్థన శక్తిని జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. కాబట్టి ఏకాంతముగా ప్రార్థన చేయడం అనేది మన జీవితంలో ఏకాంత పాపమును కూడా మనం విడిచిపెట్టగలుగుతాం. హల్లెలూయా. ఎవరైనా చూస్తారో లేదో తెలియదు, కానీ ఏకాంత ప్రార్థనలో దేవుడు తప్పకుండా చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చూడాలని ప్రార్థన చేయొద్దు. ఆ టైంలో సెల్ ఫోన్ పక్కన పెట్టు, అది నీకు ఆటంగా మారుతుంది. ఆ టైంలో క్లోజ్ చేయి, ఎవరికి చెప్పొద్దు. ఇంకేమంటే, ఈ సమయం ప్రార్థన చేసుకునే సమయం ఇది. 7 గంటల నుంచి 8 గంటల వరకు చేస్తావా? ఈ గంట నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఎవరు. నీ మనస్సు దేవునిపై కేంద్రీకరించబడాలంటే సెల్ ఫోన్ కూడా నీకు ఆటంగా మారకూడదు. అవన్నీ దూరం పెట్టుకు ఏం చేసుకోవాలి? నువ్వు ప్రార్థనలు గడపాలి ప్రభువుతో. ఆ ప్రార్థనలో కూడా దేవునితో ఒక తండ్రితో మాట్లాడినట్టు మాట్లాడాలి. ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుకోవాలి. ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ఆయన స్వరాన్ని వినగలగాలి. దేవునికి చక్కని ఆలోచన ఇస్తాడు. ప్రార్థన లేకపోతే నువ్వు నీ మీద ఆధారపడతావు. ప్రార్థన చేస్తే నువ్వు ఆయన ఆలోచన పొందుకుంటూ ఆయన నడవడికని బట్టి నడుచుకుంటావు. ఆయనకి చక్కని మార్గము ఆయన ఏర్పాటు చేస్తాడు. ప్రభువుకి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేయకపోతే నీ ఆలోచన నీదే, నువ్వు అనుకుంటావు అది చేస్తావు అని విఫలమైపోతుంటావు, ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అది కాకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఏమవ్వాలి? నీ సొబుద్ధిని ఆధారం చేసుకోకుండా నువ్వు ఆయనపై నమ్మకం పెట్టుకోవాలి. ప్రార్థన ఏం చేస్తుందంటే దేవునిపై ఆధారపడేలాగా చేస్తుంది. ప్రార్థన చేయని వారెవరు? దేవునిపై ఆధారపడకుండా నేను చేసుకోగలను నీ పని, నేను ఎలాగైనా జీవించగలను, నేను ఎలాగైనా బయటికి వెళ్ళి రాగలను. బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి రాగలుగుతున్నారా? చాలా కుటుంబాల్లో సుఖమైన ప్రయాణం లేదు ఈ రోజుల్లో. ఎవరో ఒకరి ప్రార్థన, సంఘ ప్రార్థన, పాస్టర్ ప్రార్థన, పాస్టర్ గారి ప్రార్థనలో, లేదా సంఘంలో విశ్వాసుల ప్రార్థన, కుటుంబంలో ప్రార్థన, ఏదో ఒక నీ కుటుంబానికి ఏం చేస్తుంది? పూర్తిగా కవచముగా కాపాడుతుందని గుర్తుపెట్టుకొని ప్రార్థన మరింతగా మన శక్తి కలగా పోరాడదాము గాక. ప్రభుకి బిగ్గరగా స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. సో ఏకాంత ప్రార్థనలో దేవుడు ఏం చేస్తున్నారంట? ప్రతిఫలము దేవుడు ఇస్తున్నాడు. మరి ఏకాంత పాపంలోనూ ఉదాహరణకి ఎర్ర సముద్రమును దాటి ఐగుప్తును విడిచిపెట్టి మన్నాను తిని దేవుని నడిపింపను బట్టి వెళుతున్న ఆకాను ఉన్నాడు బైబిల్లో. ఈ ఆకాను ఎన్నో విజయాలు పొందుకున్నవాడు, కానీ అతని వ్యభిచార పాపం అలవాటు లేదు, లేకపోతే వేరే వేరే పాపములని బయట అతనికి ఆసక్తి లేదు. కానీ ఏదైనా చిన్న వస్త్రము దొరికినా, వెండి బంగారమును కనిపించిన అతని దృష్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇప్పుడు అతనికి అమ్మాయి పైన, అబ్బాయి పైన, లేకపోతే వేరే ఏది దృష్టి లేదు అతనికి. వేరొకరి పైన ఉన్న ఆలోచన అతనికి లేవు.
ఇతనుకున్న ఒకే ఒక్క ఆకర్షణ ఏమిటంటే ఒక వస్తువును చూడగానో ఒక బట్టలు చూడగానే పిచ్చెక్కిపోతుంటాడు అతను. కొందరు ఉంటారు కదా, బట్టలు చూడగానే ఇది నాకు సూట్ అయిపోతుంది, అది నాకు కావాలి. ఒక అమ్మాయి అయినా అంతే, నాకు ఆ వస్త్రం కావాలి పిచ్చి. అది కూడా ఏంటిది? సో ఇది ఈ ఆకర్షణ మనకు బయటికి రాగలగాలి. ఇస్కరియోతు యోధాకి డబ్బు, అది ఆకర్షించబడతాడు అతను. అతని దగ్గర ఒక అమ్మాయి నిలబెట్టినాక అతను వద్దంటాడు. కానీ ఏం కావాలి అతనికి? డబ్బు చూడగానే, ధనం చూడగానే ఆకర్షించబడిపోతుంటాడు. సౌలుకి వేరే ఆలోచన లేవలేవు, కానీ రాజ్యం కోల్పోకూడదు, అదొక పిచ్చి అతనికి. ఒక డబ్బు పిచ్చి, ఒక అధికారం పిచ్చి, ఒక హోదా పిచ్చి, ఏదో ఒక పిచ్చిలో మధ్య బతుకుతున్నాడు. కానీ ప్రార్థించే ప్రార్థన పరుడు దేవుని కొరకు ఆకలి కలిగి ఉంటాడు. హల్లెలూయా. 42వ కీర్తన మొదటి వచనం చదువుదామా? కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనం చదివితే అక్కడ కోరహు కుమారుడు చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. మన ఆశ ఏమై ఉండాలి? డబ్బు ఆశ ఉండాలా? ధనాశ ఉండాలా? లేదా ఒక స్త్రీ పైన వ్యామోహం ఉండాలా? దేవుని కొరకు ఆశపడినటువంటి కోరహు కుమారుల వలె మనము కూడా ఉందుముగాక. హల్లెలూయా. దేవుని మందిరముకి ఎప్పుడు వెళ్ళాలి? ఆకలి మనకు ఉండాలి. వాక్యం ఎప్పుడు చదవాలి అన్న ఆకలి మనకు ఉండాలి. దేవునితో సహవాసం ఎలా గడిగి ఉండాలి అన్న ఆకలి మనకు ఉండాలి. పరిశుద్ధత కలిగి లేకపోతే పరిశుద్ధత కొరకైనటువంటి ఆకలి మనకు ఉండాలి. ఈ ఆకలి లేకుండా ఉంటే నీకు లోకములో ఉన్న విషయాలన్నీ నీ చెవికెక్కుతాయి. ఒక వాక్యం తప్ప, ఒక ప్రార్థన విషయం తప్ప, అవన్నీ పక్కన పెడుతూ లోకలు మాటలు బాగా ఎక్కించుకుంటావు, చెడు మాటలు ఎక్కించుకుంటావు, అపవిత్రమైన మాటలు ఎక్కించుకుంటావు, లేనిపోని కళ్ళబొల్లు కబుర్లు ఎక్కించుకుంటావు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి అవన్నీ బాగా ఎక్కుతాయి, ఒక వాక్యం తప్ప. ఎందుకని? ప్రార్థన లేని వారే అవతల మాటలు అన్నీ బాగా ఎక్కించుకుని బాధపడుతూ ఉంటారు. ప్రార్థించేవారు దేనికోసం వారు ఎక్కువ చింతించకుండా దేవుడి దగ్గర సమాధానం పొందుకుంటారు. ఈరోజు మన జీవితం ఎలా ఉందో గుర్తుపెట్టుకోండి. అందరి దగ్గరగా దేవునికి స్తోత్రము చెబుదామా? ఈ ఆకాను జీవితం మనం చూస్తున్నప్పుడు అతను ఎలా ఉన్నాడట? దేనిపైన పిచ్చి లేదు, దేనిపైన ఆశ లేదు, కానీ ఒకే ఒక్క ఆశ, దోపుడు సొమ్ము. దేవుడు అప్పటికే చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు, శపించబడినటువంటి ఈ ప్రాంతంలో ఏ వస్తువైనను మీరు ఒకవేళ అలా ముట్టుకొని తీసుకున్నా దాని కొరకైన శిక్ష మీరు అనుభవిస్తారు అని ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఈ ఆకాను ఆ శపించబడిన దాంట్లో నుంచి కొంత సొమ్మును, వస్త్రమును, వెండి బంగారములు దాచి గుడారములో దాచిపెట్టుకుని ఏమీ తెలియని వాడికి యుద్ధముకు వచ్చాడు. అప్పటికే ఇతని వల్ల 36 మంది చనిపోయారు. అవతల చంపేశారు యుద్ధంకి వెళ్తే. అది చాలా చిన్న పట్టణం, హాయి పట్టణం, చాలా చిన్నది. ఆ చిన్న పట్టణాన్ని కూడా జయించలేకపోయారు. కారణం ఏంటి? పాపం. యెహోషువ మోకరించి ప్రార్థిస్తున్నాడు, ఏడ్చడుగుతున్నాడు, దేవా నువ్వు మాకేం చెప్పావు? నేను ఎక్కడ అగిపోతే అక్కడ నువ్వు స్థలం నాకు దేవిస్తావన్నా, నువ్వు ఇది నీకు దీవెనకి ఇస్తానని చెప్పావు కదా ప్రభా, మరి మాకెందుకు ఇలా జరిగింది అన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వింకను నేల మట్టు కొంగి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నీ గుడారములో పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తున్నావేంటని అడిగాడు. ఈరోజున హృదయంలో పాపం ఉంచుకొని పెదవులతో ప్రార్థిస్తే దేవుడు ఏమన్నారు? నీ పెదవులకు నీ హృదయానికి ఏమైనా సంబంధం ఉందా? హృదయంలో పాపం ఉంది, పైకేం ప్రార్థన చేస్తున్నావు? అసలు ఆ ప్రార్థనకు అసహ్యం అని ప్రభు చెప్తున్నాడు. అప్పుడు యెహోషువ వెళ్ళి చీటీ వేశారు. హల్లెలూయా. చూడండి ఈ మాట మీరు ఆలోచన చేసుకోండి. ఆ రోజు చీటీ ఎందుకు వేశారు? ఆ చీటీ వేస్తే ఎవరి మీదకైతే ఆ గోత్రమే చీటీ వస్తుందో ఆ గోత్రంలో మనిషే పాపం చేసిన వాడని అర్థం. చీటీ వేశారు. ఆ చీటీ ఎవరి మీదకి వచ్చింది? నేరస్తుడైన ఆకాను గోత్రంలో పడింది. ఆ గోత్రంలో యెహోషువ దొరికాడు. అంటే ఒప్పుదల దేవుడు చేసేంత వరకు కొంతమంది ఆ పాపాన్ని ఏం చేయట్లేదండి, ఒప్పుకోవట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడికి ఇష్టం కానిది పాపను ఒప్పుకోకపోవడం. ఒప్పుకోలేదు, దాన్ని కప్పుకుంటూ దాచిపెట్టుకుంటూ ఉన్నాడు. అప్పటికి అతని వల్ల 36 మంది చచ్చిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే, ఆ పాపం చేసిన వ్యక్తి దేవుడికి తెలియదా? సమస్తము దేవునికి తెలుసు. అది ఎరిగిన వాడే చెప్పి ఆ ప్రార్థన యెహోషువ నాపి
యెహోషువ ప్రార్థన మాని ముందు నువ్వు ఆ పని చేయమనగానే అప్పుడు బయటకు వచ్చాడు ఆ దొంగ. ఎవరతను? ఆకాను. అప్పుడు ఒప్పుకున్నాడు అది నేను చేసిన తప్పే అని. కానీ అప్పటికేమైంది? శిక్ష ఖరారైపోయింది దేవుని దగ్గర నుంచి. తన కుటుంబం పూర్తిగా ఏమైపోయింది? నాశనమైంది. ఈ మాట ఆలోచించండి. ఏకాంత పాపము మనల్ని, మన కుటుంబాన్ని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. ఆకాను చేసిన ఒక్క తప్పు వల్ల తన కుటుంబం ఏమైంది? ఇప్పుడు అతనితో పాటుగా పూర్తిగా నాశనం చేయబడింది. అతని పశువులు కూడా పూర్తిగా నాశనం చేయబడ్డాయి. రాహాబు అనే ఒక వ్యక్తి కనిపిస్తుంది బైబిల్లో. అది యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో నుంచి. ఆమె గొప్ప వేశ్య. అది యెరికో పట్టణంలో నివసిస్తుంది. ఆమె ఎన్నో తప్పులు చేసిన మహా దుర్మార్గురాలు, పాపాత్మురాలు, ఒక వ్యభిచారం చేసిన స్త్రీ ఆమె. అలాంటి స్త్రీ, అలాంటి వేశ్యని దేవుడు కనికరించాడు. ఎలాగనా? ఆమె వేగుల వారిని దాచిపెట్టి ఆమె తన జీవితంలో దేవుని గురించిన అప్పటి వరకు విననంత వరకు ఆమె పాపంలోనే ఉంది. దేవుని గురించి ఎప్పుడే సువార్త వింటూ వచ్చిందో, ఎర్ర సముద్రం దాటి వేసిన కానించి, దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు కానించి, ఈ యెరికో పట్టణమును కూడా దేవుడు స్వాధీనపరుచుకొని తన పిల్లలకి ఇవ్వబోతున్న విషయం తెలుసుకొని కానించి ఆమె గుండెలు కరిగిపోతున్నాయట. హల్లెలూయా! ఆమె మార్పు చెందింది. ఈ మాట ఆలోచించండి. పాపము తెలియనంత వరకు, దేవుడు తెలియనంత వరకు, పాపంపై అవగాహన లేనంత వరకు నువ్వు చేసిన ప్రతి పాపం దేవుడు ఏం చేస్తారు? కవర్ చేసి క్షమిస్తాడు. తెలిసిన తర్వాత పాపం చేస్తే, బాప్తిసం తీసుకొని ఆయన ప్రభువులో చేయవేసిన తర్వాత పాపం చేస్తే, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే బలిక నీకు జీవితంలో లేదు. నువ్వు మళ్ళా పాపం ఒప్పుకోవాలి, పశ్చాత్తపడాలి. ఆ పాపంపై నువ్వు వెళ్ళకూడకుండా నువ్వు జాగ్రత్త పడి ప్రభు సహాయం కోరితే, పాపంతో పోరాడగలిగితే దేవుడికి తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏకాంత సమయంలో రహాబు దైవ సేవకులైన ఇద్దరిని ఆ రాజు కంట పడకుండా ఆ రాత్రి తన పైన మేడగది పైన వేసుకున్న ధాన్యపు రాసులో దాచిపెట్టింది ఆమె. ఈరోజు ఈ మాట ఆలోచించండి. ఈరోజు మనం కాపాడుకుని మన పరిశుద్ధత రేపు మన జీవితంలో ప్రతిఫలం ఇచ్చి నిత్యజీవానికి పరలోకం వారసులు మనం చేస్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈరోజు మనం చేస్తున్న పాపము, ఈరోజు నువ్వు తెలిసిన దేవుడు కూడా, ఆయన రక్తముని కడిగిన విషయం తెలిసినప్పుడు కూడా నేడు నువ్వు చేస్తున్న ఈ పాపం దాచిపెట్టుకొని ఆ పాపంలో కొనసాగితే దాని ప్రతిఫలము నరకము, 2వ మరణమును గుర్తెరిగిన వారముగా మనం జాగ్రత్త పడాలి. హల్లెలూయా! సో ఏకాంత ప్రార్థన రహస్యముగా మన ప్రతిఫలం ఇస్తే, ఏకాంత పాపము మన జీవితంలో బహిరంగముగా మనకు శిక్షణ ఖరారు చేస్తుందని గుర్తెరిగిన వారముగా ఒక ఆకాను జీవితంలో చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ఆశలు. మీకు విషయం చెప్పడం, ఆకాను ఇంకొంచెం ఓపిక బట్టి పరిశుద్ధత కాపాడుకొని పాపాన్ని జయించగలిగి, శరీర ఆశలు జయించగలిగితే, నేత్రాశ జయించగలిగితే ఇంకొంచెం దూరంలో ఏమైపోతాడు? ఆయన కానానుకు చేరతాడు. హల్లెలూయా! ఈ రోజున మన జీవితంలో కూడా ఎన్ని విషయాలను జయం పొందుకున్న మనము ఇంకొంచెము సమయం ఓపిక పడితే ప్రభువు రాకడ దగ్గర పడుతుంది. హల్లెలూయా! మనం ఏం చేసుకోవాలి? ఈ క్షణాల్లో, ఈ అంచె దినాలు మనం ఏమైపోకూడదు? పడిపోకూడదు. ఒకవేళ పడిపోతే నిలబడ్డానికి ప్రయత్నం చేయాలి. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినాను తిరిగి లేస్తాడు, అతను నీతిమంతుడు కాబట్టి. మరి భక్తిహీనుడు అయితే పడిపోయిన చోట అలాగే ఉండిపోతున్నాడు, పైకి రాలేకపోతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఏకాంత సమయంలో మనం దేవునితో సమయం గడపగలగాలి. సంసోను జీవితం మనం చూస్తున్నప్పుడు, సంసోను గారు దేవుని చేత పిలవబడిన వాడు. అతను చిన్నటి నుంచి కూడా అతను నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకించబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు. అలాంటి ఆయన ప్రార్థన లేదు అతని జీవితంలో. మీరు చూస్తే అతని జీవితంలో అవసరానికి ప్రార్థించేవాడు. అతను నీళ్ళు లేకపోతే ప్రార్థిస్తాడు, చచ్చిపోతాడని భయం. యుద్ధం వస్తే అప్పుడు ప్రార్థిస్తాడు, చనిపోతాడనే భయం. మీరు గుర్తించుకోండి ఈ మాట. అవసరం ప్రార్థన చేసే ప్రార్థన దేవునికి ఇష్టం కాదు. సంసోను ఏకాంతంగా, రహస్యముగా
అతడు దెలీలాతో అతను సహవాసం గడుపుతాడు. దేని చేత అతను బంధించబడిపోయాడు? పాపము చేత బంధించబడ్డాడు. ఏమి కోల్పోయిన కారణంగా? ప్రార్థన లేని కారణంగా. ప్రార్థన నిన్ను జీవితంలో పరిశుద్ధతకు మార్గం ఏర్పాటు చేస్తుంది. మరి ప్రార్థన లేకపోతే మీరు గమనించారా? తన జీవితం రహస్యముగా కాపాడుకోలేకపోయిన సంసోను తన కంటి చూపును కోల్పోయాడు, తన లక్ష్యాన్ని కోల్పోయాడు. దేవుడు ఏమైతే ఉద్దేశించుకున్నాడు సంసోను పైన అది కోల్పోయాడు. తన ఈ జుట్టంతా కూడా పూర్తిగా కోల్పోయాడు. అతని అభిషేకాన్ని కోల్పోయాడు. యెహోవా ఆత్మను కూడా పూర్తిగా కోల్పోయాడు. ఎన్ని కోల్పోతూ వచ్చాడు? రహస్య ప్రార్థన కోల్పోయినవన్నీ తిరిగిస్తే, రహస్య పాపము కలిగి ఉన్నవన్నీ పూర్తిగా దొంగిలించేస్తాడు అపవాది. మనము ఈ పాపాన్ని చిన్నగా సున్నితంగా ఆలోచించకండి. పాపంతో పోరాడాలి. హల్లెలూయా. ఈ పాపము కోసమే కదా యేసు ప్రభువు కిందకి దిగి వచ్చారు ఆయన. అంటే పాపం ఎంత బంధిస్తుంది మనిషిని. నువ్వు చిన్న పాపమే కదా అనుకున్నావు అనుకో, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పాడు చేయట్లేదా? చిన్న పాపం అనుకోవద్దు, అది చిన్న అబద్ధం అని అనుకోవద్దు, అది పెద్దవాడికి దారితీస్తుంది. చిన్నది అని ఎప్పుడు మీరు రాజీ పడద్దు. రాజీ పడ్డా వంటి దాన్ని అలవాటు పడిపోతావు పాపంలో. పాపంతో అలవాటు పడిపోద్దు, దానితో ఇంకా పోరాటం చేయగలవా? పోరాటం చేయలేవు. పౌలు గారు ఏమన్నారు పాపం విషయమై? హెబ్రీ పత్రిక, ఆయన ఏకంగా రక్తముతో పోరాడమని, రక్తము కారణంతగా పోరాడమన్నారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మన పాపంతో పోరాడగలగాలి. హెబ్రీ పత్రిక 12:4 చదవండి. మీరు పాపముతో పోరాటంలో రక్తము కారునంతగా ఇకను దాన్ని ఎదిరించలేదు మీరు. అంటే దీని అర్థం ఏంటి? పాపాన్ని ఏదో చిన్నగా, ఒక సులువైన పాపంగా, చిన్న పాపంగా, అసలు పాపాన్ని నువ్వేం చేయొద్దు, కాదరు చేయొద్దు, చిన్నగా చూపించుకోవద్దు, రాజీ పడవద్దు. పడిపోయావంటే నిన్నే నరకానికి పడేస్తుంది. పాపం అనేది స్లో పాయిజన్ అండి. అది స్లోగా మనసునే చంపుతుంది. కాబట్టి వాక్యం చెప్తున్న మాట మీరేమంటున్నాడు ఆయన? రక్తము కారునంతకు మీరు దాంతో పోరాడండి, అవసరమైతే రక్తమైన కార్చండి, కానీ ఏం చేయొద్దు పాపం అండి, కాదరు చేయొద్దండి. పోరాడండి, దాంతో పోరాడాలి. మీరు ఎలా పోరాడగలుగుతారు పాపంతో? ఒకటేనండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 17 చదువుదాం. మనము పరిశుద్ధాత్మ సహాయము చేతనే మనం పోరాటం చేయగలుగుతాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17 వచనం చదువుదాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించున్నవి, ఇవి ఒకదానితో ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయనిచ్చింతురో వాటిని చేయకుందరు. 16 చదువుతాం. ఇప్పుడు 16 చదవండి. నేను మీతో చెప్పుచున్నది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడే మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. అంటే అర్థం ఏంటి? మన పాపంతో పోరాడాలంటే ఆత్మను కలిగి, ఆ పరిశుద్ధాత్మదేవుడు ఏమైతే మనం నడిపిస్తున్నారో ఆయన మార్గం కూడా మనం వెళ్తే చాలు. పరిశుద్ధాత్మను మనలో ఉంటే మన పాపం చేయడానికి అవకాశం ఆయన ఇవ్వరు. పూర్తిగా దేవుడిని ఆవరించి నడిపిస్తుంటాడు ఆయన. పరిశుద్ధాత్మ లేని వారు ఏం చేస్తారు? పాపంతో పోరాడలేరు, ప్రార్థనలో పోరాడలేరు, శరీరంతో పోరాడలేరు, ఈ లోకంతో పోరాడలేరు, అపవాదితో వారు పోరాటం చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ప్రార్థన జీవితం వారు లేదు కాబట్టి. ఏ వ్యక్తి అయితే ప్రార్థనలో బలంగా ఉండి పరిశుద్ధత కొరకు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని పాపంతో పోరాటం చేస్తారు, వారు మాత్రమే అవుతారు, ఆత్మానుసారంగా నడుచుకోగలుగుతారు. ఈరోజున పాపంతో జయించాలంటే పరిశుద్ధాత్మ కలిగి మనం జీవించగలగాలి. పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి మనము ముందుకు కొనసాగించగలగాలి. ప్రభుకు బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. సో మొదటిది ఏమిటంటే, ప్రార్థన చేయడం ద్వారా ప్రతిఫలాన్ని పొందుకుంటాం. రహస్య ప్రార్థన
బహిరంగ ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. మనకు తెలిసిన మరొక వచనం, యోసేపు గారు కూడా ఏకాంతముగానే ఉన్నారు, కానీ పాపం చేసే అవకాశం వచ్చినను పాపము చేయకుండా కాపాడుకోగలిగాడు. ప్రభుకు స్తోత్రం కలిగి ఉండగాక. చూడండి, చెరసాల్లోకి వేయబడ్డానికి మూల కారణం ఏంటి? పరిశుద్ధతే. సంసోను చెరసాల్లోకి వెళ్ళగొట్టబడ్డాడు. దేన్ని బట్టి? పాపము చేయడం చేత ఏమయ్యాడు అంటే పాపమును అతను వదిలించుకోలేకపోయాడు, పరిశుద్ధతను అతను నిరాకరించుకున్నాడు. కనుక ఏమయ్యాడు? రహస్యంగా చేసిన పాపానికి అతను ఏమయ్యాడు? బహిరంగముగా అతను బంధించబడ్డాడు. హల్లెలూయా. కానీ యోసేపు జీవితం చూస్తే ఏకాంత సమయంలో పరిశుద్ధత కాపాడుకున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? చెరసాలకు వెళ్ళాడు. రెండిటికి తేడా ఏంటి? రెండిటికి తేడా ఏంటంటే, ఇతను పరిశుద్ధత కలిగి యోసేపు చెరసాలకు వెళ్ళాడు. అతను పరిశుద్ధత వదులుకుని నిరాకరించి వద్దనుకొని పాపంతో పోరాడాలు చేయలేక ఏమయ్యాడు? చివరికి బంధించబడ్డాడు. అతడు కూడా పూర్తిగా బంధకములో తిరగల విసిరేవాడిగా తయారయ్యి దేవుని దూషించేవాడిగా తయారయ్యాడు. దేవుని దూషించేలాగా అనేకులు దూషించలేక బహిరంగంగా ఇతను ఏమయ్యాడు? బహిరంగంగా చూస్తుండగానే అవమానపరచబడ్డాడు. ఈ విషయం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సంసోనుకి ఎన్నిసార్లు దేవుడు మనస్సును జ్ఞానం ఇచ్చి ఉంటారు? చూడండి, పాపంతో రాజీ పడిపోయే వాళ్ళు ఇంకది జ్ఞానం కోల్పోతారు. అంటే కామన్ సెన్స్ ఉంటుంది. ఇంకా 4 సార్లు దెలీలా నీ రహస్యం చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావా లేదా, నీ రహస్యం చెప్పు అనగానే ఎన్నిసార్లు చెప్పాడు? నన్ను దానికి కట్టేయండి, దీనికి కట్టేయండి, మీ ఇష్టం వచ్చి చేసుకోమన్నాడు. అలాగే చేశారు 4 సార్లు. ఒకసారి నేను రహస్యంగా తప్పు చేయిస్తుంది, ఈ మనిషి కరెక్ట్ కాదు, మోసం చేసే స్త్రీ అన్నప్పుడు ఎందుకు నువ్వు ఆ వల్ల చిక్కకపోవాలి? నీకు తెలియాలి కదా. నీకు కామన్ సెన్స్ కోల్పోతావు. నేను ఏ సెల్ ఫోన్ బంధిస్తుంది అనుకోండి, దేవుడు నీకు ఎన్నిసార్లు కృపణిచ్చాడు, వాడు అదే పాపం చేస్తావు, మళ్ళీ నువ్వు మళ్ళీ ఏమంటావు? ప్రభువా ఒక్కసారి క్షమించు, మరొక అవకాశం నీకు ఇవ్వంటావు. మళ్ళీ ఎక్కడికి వెళ్తావు నువ్వు? అంటే నీకేం కోల్పోతున్నావు? రోజు రోజుకి పాపంతో రాజీ పడిపోవడం వల్ల ఏమయ్యావు? నువ్వు కామన్ సెన్స్ కోల్పోయావు. నీ దేహాన్ని పాడు చేసే మందు నీ లోపలికి వెళితే నేను చంపుతుంది తెలుసు కదా నీకు అని ఏం కోల్పోయావు నువ్వు? ఇంకిత జ్ఞానం, కామన్ సెన్స్ కోల్పోయాం. మోసం చేసే స్త్రీ అని తెలిసినా కూడా సంసోను ఏమయ్యాడు? తన జీవితాన్ని పూర్తిగా ఆమెకు అప్పగించేసుకున్నాడు. చివరికి 4వసారి పూర్తిగా బంధించబడిపోయాడు, నిద్రపుచ్చుకున్నాడట, తొడమే పడుకున్నాడు. ఇప్పుడేమైంది? జుట్టు కోల్పోయాడు, కళ్ళు పీకబడ్డాయి, దేవుని ఆత్మను కోల్పోయాడు, యెహోవా సన్నిధిని కోల్పోయాడు, పూర్తిగా బంధించబడిపోయిన స్థితికి వచ్చేసాడు. కారణం ఏంటి? ఏకాంత పాపమే. పాపంతో రాజీ పడిపోవడం, అన్ని కోల్పోతూ వచ్చాడు అతను. కానీ యోసేపు జీవితంలో చెరసాల బంధించబడినప్పటికీ, చెరసాలు నెట్టివేయబడినప్పటికీ 2 సంవత్సరాలైనా సరే పరిశుద్ధత కాపాడుకుంటేనే జీవితాలు అలా గడుపుతూ చివరి వరకు గడుపుతూ వచ్చి చివరికి దేవుని చేత, ఇప్పుడు గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు యోసేపు గురించి మనం యవనస్తుల గురించి మాట్లాడినాం, పరిశుద్ధత గురించి మాట్లాడినాం, అన్ని వయసుల వారి గురించి మాట్లాడినా కూడా యోసేపు గురించి ఎందుకు చెప్పుకుంటాం మనము? అతను రహస్య జీవితం కాపాడుకున్నాడు కాబట్టి రోజు మనం ఏం చేస్తున్నాం? ఆయన మనం పొగడకుండా ఉండలేకపోతున్నాం. హల్లెలూయా. కానీ సంసోను చివరిలో అతని జీవితంలో చెప్పుకున్నాడు, ప్రభువా అప్పుడు కూడా అంత అవసరం ప్రార్థనే, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని కన్నీరు కార్చి ఏడ్చాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే కనికరం చూపించి మళ్ళా శక్తినిచ్చారు. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీళ్ళ జాబితాలో ఎవరి పేరు మనకు కనిపిస్తుంది? సంసోను అనే పేరు తప్పకుండా దేవుడు అక్కడ రాయించారు. ఎందుకని? మనకు బుద్ధి కలిగిన దేవుడు రాయించుకున్నాడు. అది ఆ వ్యక్తికి దేవుడు ఎందుకు కృపణిచ్చారు? కారణం ఏంటంటే పరిశుద్ధత విషయంలో పోరాటం చేయలేకపోయాడు, కానీ దేవుడి కృప మనకి తోడుగా ఉంది. కాబట్టి ఇది మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయము. హల్లెలూయా. 2వ మాట చెప్పి ముగించేసుకుందాం. ఎవరైతే ఏకాంతముగా దేవునితో సమయం గడిపి ఏకాంతంగా ప్రార్థన చేస్తారో ప్రతిఫలం పొందుకుంటారు, బహిరంగ ప్రతిఫలం పొందుకుంటారు. 2వది, ప్రార్థనలో దేవుని వెతికేలా మనం ఉండాలంట. హల్లెలూయా. ఎలా ఉండాలి మనము? ప్రార్థన దేవుణ్ణి వెతకాలి. మనం ఆయన్ని వెతికితే మనల్ని అన్నీ వెతుక్కొస్తాయి. చెప్పండి మాట అందరూ కూడా. మనం ప్రార్థనలు దేవుని వెతికితే మనల్ని అన్నీ వెంటబడి మన వెంట వస్తాయి. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా.
మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. అక్కడ ఏమని రాయబడుతుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీరు రేపుడు గురించి ఆలోచన చేయక్కర్లేదు. ఈ రోజున్న మన కుటుంబాల్లో మనకి ఎందుకు సమాధానం లేదంటే రేపేం జరుగుతుందని భయం ఎక్కువ. అవునా? రాత్రి పడుకున్నప్పుడు కొంతమందికి భయంతో పడుకుంటారు, సమస్యలతో పడుకుంటారు, నిద్ర పట్టదు. ఏదో సమయంలో నిద్ర లేచిపోయి కూర్చుంటారు. ఏమైందంటే నిద్ర పట్టడానికి పీడకలు వచ్చినాయి అంటారు. ఎవరో చనిపోయినట్టు, యాక్సిడెంట్ అయినట్టు, రకరకాల కళ్ళు వచ్చినాయి, నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నా అంటారు. కారణం ఏంటి? ఆ తర్వాత వచ్చిన ప్రభు రాస్తారు, రేపటి గూర్చి మీరు చింతించకూడి, రేపటి సంగతులు రేపటినే అవి ఆలోచిస్తాయి, ఏనాటికి ఆనాటికి మీకు చాలన్నారు. ప్రార్థన లేని వాళ్ళు ఏముంటాయి? చింతలు వస్తాయి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని వీటి కోసం చింతించవద్దు. అన్ని జనం వీటి కోసం విచారించుదురు. మీరైతే మొదట నా నీతిని, నా రాజ్యం వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అవన్నీ మీకు వస్తాయి, వెనక్కి వస్తాయి. అవి ముందు మీరు చేయాల్సిన పని. అంటే తినవద్దని ఆయన చెప్తున్నారు, త్రాగద్దని ఆయన చెప్తున్నారు, వస్త్రాలు కట్టుకుందాం ప్రభు చెప్తున్నారు. అవేం కాదు, మీరు తినండి, త్రాగండి, వస్త్రాలు కట్టుకోండి. కానీ ఏంటి? మీరు ముఖ్యముగా ఆహారం పైన శ్రద్ధ పెట్టద్దు. అంటే లోకంపై పూర్తిగా శ్రద్ధ పెట్టకండి. ఇవన్నీ దేవుడు మీకు ఇస్తాడు, అడగకముందు దేవుడు మీకు ఇస్తాడు. మీకేం కావాలో మీ తండ్రికి ముందుగానే తెలుసు. మీరు చేయాల్సింది ఈ లోక సంబంధమైన వాటి కోసం ఎక్కువ వెతకక్కర్లేదు. ముందు మీరు చేయాల్సిన పని నీతిని వెతకండి, ఆయన రాజ్యం వెతకండి. ఆయన రాజ్యం ఎక్కడుంది? ఎక్కడైతే 2-3 ఉంటారో అక్కడ ఆయన రాజ్యము ఉంది. ఆయన ఏమన్నారు? నా రాజ్యము మీ మధ్యలో ఉంచాను అన్నాడు. ఇది ప్రకటన గ్రంథంలో. హల్లెలూయా. దేవుని రాజ్యము భోజనం పానము కాదు, కానీ నీతియు పరిశుద్ధాత్మ యందు ఆనందమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మన మధ్యనే ఉన్నది. ఇప్పుడు ఆ రాజ్యములో మనం ఏం చేయాలంట? ఆయన రాజ్యమును, నీతిని వెతకాలి. అలా వెతికితే ఏమవుతుంది? చూడండి, 23వ కీర్తన 6వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం చదవండి. నేను బ్రతుకు దినములు అన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేతును. హల్లెలూయా, హల్లెలూయా. మన వెంట ఏమొస్తాయంట? చిరకాలం యెహోవా మందిరంలో నివసిస్తాను. ఎందుకంటే దావీదు గారికి ఉన్న జీవితం ఎలాంటిదంటే ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. అందులో చెప్పండి మాట, ప్రార్థన జీవితం అయినా కలిగి ఉన్నాడు, స్తుతించేటువంటి మనస్సు అయినా కలిగి ఉన్నాడు, మందిరముకు వెళ్ళాలి, మందిరంలో సమయం గడపాలి అన్న అవకాశం అయినా కలిగి ఉన్నాడు. ఇలాంటి ఆయన చెప్తున్న మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోటన పరుణ చేర్చున్నాడు, శాంతికరమైన జలమును నడిపించున్నాడు, నా ప్రాణమునికి ఆయన సేద తెచ్చున్నాడు. అలా చెప్తూ అంటాడు ఆయన, గాఢాంధకరపులలో సంచరించినను నేను ఏ అపాయమునకు భయపడను. మనకి చింతలు వచ్చినను, ఆహారం దొరకపోయినను దేనికి భయపడిన అవసరము లేదు. ఎందుకని? అక్కడ చెప్తున్న మాట అది, నీవు నన్ను ఆదరించే దేవుడువు. నేను కృంగిపోయినాను, నేను పైకి లేవనెత్తే దేవుడు. నేను నిరాశలోకి వెళ్ళిపోయినాను, నేను పైకి లేవనెత్తే దేవుడు నాకుండగా చిరకాలం యెహోవా మందిరంలో నివసించదును. అక్కడ అంటాడు ఆయన, నా బ్రతుకు దినములు అన్నయూ కృపాక్షములు నా వెంట వస్తాయి. ప్రార్థించే ప్రార్థన పనులు వెంటగా దేవుని ఆశీర్వాదం వెనకాలే వస్తాయి. ప్రార్థన లేని చోట ఏముండదు, క్షేమం లేదు. ఇక్కడ ఏం చూస్తున్నారు మీరు? ప్రార్థించే వారి వెనకాల కృపాక్షేమం వెంటనే వెనక వస్తూ ఉంటుంది. దేవుడు వారికి క్షేమములు ఇస్తూ ఉంటాడు. ఈరోజు మనం ఎంతమంది ప్రార్థనలో మనము సమయం గడుపుతున్నామో, వ్యక్తిగతంగా పరిశుద్ధత కొరకు, కుటుంబ ఆశీర్వాదం కోసం మనకి ఏముండాలి? ఎల్లప్పుడూ కూడా ప్రార్థన శక్తి ఉండాలి. ప్రార్థన లేని చోట క్షేమము వారి చేతుల్లో లేదంటండి. రహస్య ప్రార్థన బహిరంగ విజయాలు ఇస్తే, రహస్య పాపములు బహిరంగంగా మనల్ని అవహేళన చేస్తూ, నిందిస్తూ అనేక మంది ముందు మనము దూషించబడే స్థాయికి వస్తున్నామేమో ఒకసారి ఆలోచించుకుందాం. దేవుడు తన పరిశుద్ధ లేఖనం దీవించి మన పరిశుద్ధపరచునుగాక. ఆమె అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందామా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.